నమస్తే రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురువు గారు నమస్తే. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? ఫస్ట్ క్లాస్ అమ్మా, థ్యాంక్ యూ. సో ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని శ్రావణ మాసం ప్రారంభం, చక్కగా రుద్రాక్షల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎప్పటిలాగే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక కుర్రాడు బెలూన్స్ అమ్ముతున్నాడు, అంటే గాలి బుడగలు అంటారు కదా, అవి అమ్ముతున్నాడు. 10-11 ఏళ్ల కుర్రాడు ఉంటాడు. అవి అమ్మి బతకని పేద కుటుంబం కదా, లేకపోతే అవి ఎందుకు అమ్ముతాడు, చదువుకోవాల్సిన వయసులో అవి అమ్ముకొని బతుకుతున్నాడు. సరే, ఎండాకాలం బెలూన్స్ ఇలా తీసుకొని వెళుతున్నాడు. కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు లేవు. ఎక్కడైతే నీడ వస్తుందో నీడ దగ్గరికి వెళ్ళి అట్టు నడుస్తున్నాడు. మళ్ళీ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నాడు. అలా నాన్న మేనేజ్ చేసుకుంటూ పాపం నడుస్తూ ఉంటే ఒక చిన్న పార్క్ వస్తుంది. కాసేపు కూర్చుందాం, సేద తీరుదాం అనుకుంటాడు. ఆ పార్క్లో బెంచ్ మీద కూర్చుంటాడు. బెంచ్ మీద కూర్చుంటే తనకి ఎదురుగా తన వయసు పిల్లాడే ఒక కూర్చొని ఉంటాడు. పార్కులో కూర్చొని ఉంటే చూస్తాడు. కుర్రాడు చక్కగా చాలా రిచ్గా కనబడతాడు. ఖరీదైన బట్టలు, మంచి కాస్ట్లీ షూ, ఉందాగా కనిపిస్తుంటాడు. చాలా చూస్తాడు. చూసి తను చూసుకుంటాడు. హే భగవాన్, తంది నాది ఒకే వయసు, నేనేం పాపం చేశాను? అంత ఖరీదైన చెప్పులు ఆ కుర్రాడు షూ ఉంది, నాకు కనీసం చెప్పులు లేవు. అంత విలువైన బట్టలు ఆ పిల్లాడు వేసుకున్నాడు, నా తోటివాడే. నాకు చిరిగిపోయిన బట్టలు, అసలు తినడానికి తిండి లేదు. తనకు పరివారం ఉన్నారు చుట్టూ తను చూడడానికి. ఇంతేనా నా జీవితం? నన్ను కూడా అవకాశం ఉంటే భగవాన్ అలాగ చెయ్యు. ఎందుకు ఈ దారిద్ర్యం, ఎంతకాలం ఇలా బాధపడాలి అని అంటే పైనుంచి భగవంతుడి మొర ఆలకించి ఈ పిల్లాడిని సరే ఆ పిల్లాడిలాగా చేసేస్తాడు. చూసుకుంటే ఖరీదైన చెప్పులు, బట్టలు, షూ, ఇవన్నీ మొత్తం అంతా చుట్టూ తన కోసం మనుషులు చూస్తాడు. చాలా బాగుంది అనుకున్న టైంలో కాళ్ళు కదిలించడానికి ప్రయత్నం చేస్తాడు. కాళ్ళు కదలవు. బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. ఏ పార్ట్ కదలవు. ఏంటి అనుకునేటప్పటికి అక్కడ ఎదురుగా కుర్రాడి దగ్గరికి ఆ సేవకులు వచ్చి ఒక వీల్ చైర్ తీసుకొని వస్తారు. ఆ వీల్ చైర్లో ఆ పిల్లాడిని కూర్చోబెడుతుంటే ఒక్కసారి కుర్రాడు షాక్ అయ్యి, హే భగవాన్, ఈ జీవితం నాకు వద్దు. ఆ పిల్లాడి కంటే 100 రెట్లు నా జీవితం చాలా గొప్పది. ఆ డబ్బు లేకపోయింది. అసలు ఈ ప్యారలైజ్ అయిపోయి బాడీ ఇదంతా నేనేం చేయగలను? నాకేం అక్కర్లేదు. నీకు నమస్కారం తండ్రి, నా పాతది నాకు ఇచ్చేసేయి. నేను ఈ బెలూన్స్ అమ్ముకోను, బఠానీలు అమ్ముకొని బతుకుతాను. నాకు మాత్రం అలాంటి జీవితం అక్కర్లేదు అనగానే తిరిగి మళ్ళీ భగవంతుడు తన మురాలకించి ఇది ఇస్తాడు. ఇవ్వగానే చాలా హ్యాపీగా కుర్రాడు తన మీద గుండెల నిండుగా గాలి పీల్చుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో రోడ్డు మీదకి వస్తాడు. సో కాబట్టి మనం ఏం కోరుకోవాలి అంటే, ఈ సంపద కాదు కావాల్సింది, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదన్నా చేయగలం. ఎస్ గురువు గారు, బాగా చెప్పారు. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అవినాష్ విజయవాడ నుంచి కాల్ చేశారు. అవినాష్ గారు నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడండి. అవినాష్ గారు, ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్ గురుగారు. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా గురుగారు. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఇవాళ ఫ్రెండ్షిప్ డే, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. రైట్, చెప్పండి. మా చెల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 29 అక్టోబర్. ఎంతండి? 29 అక్టోబర్ 29 అక్టోబర్ 1997. హలో, బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవునండి. ఎంతమంది మీరు బ్రదర్ సిస్టర్స్? ఒక సిస్టర్ అండి. అలాగే ఈ మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు, గురువారం అమావాస్య అయితే పుట్టింది బుధవారం నాడు. ఓకేనండి. ఇది తులారాశి. జాతకం బాగుందండి. మ్యారేజ్ అయిందండి ఈ అమ్మాయికి? లేదు సార్, ఇది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంది. ఎలా ఉంటుందో ఫ్యూచర్ అని తెలుసు. బాగుంది, చక్కగా ఉందండి. జాతకం ఏం ఇబ్బంది లేదు, పాజిటివ్గా ఉంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే అమ్మాయికి వేసి చూడండి. అందులో ఈ శ్రావణ మాసం రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతం. ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. మళ్ళీ మాట్లాడుకుందాం సమయం వచ్చినప్పుడు. అంటే మనకి ఇక్కడ అంటే ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం ఈశ్వరుడికి సంబంధించినగా ధూమ్ధామ్ అని చేస్తుంటారు, ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంటూ. ఇక్కడ మనకి మాత్రం లక్ష్మీదేవి మాసంగా, అంటే రెండు లింక్ అయి ఉంటాయి. రైట్, రుద్రాక్ష ధారణ చక్కగా ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించమని చెప్పండి తనకి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ, ఈ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం.
ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి, వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్, శుభం. రైట్ గురుగారు. నెక్స్ట్ కాలర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వాణి గారు కాల్ చేశారు. వాణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. హలో, నమస్తే సార్. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? సార్ నా పేరు వాణి సార్. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 10/6/2002. జూన్ 10, 2002 అమ్మా. ఎవరిది ఇది? నాదే సార్. ఈ సోమవారం పుట్టినట్టు తెలుసమ్మా నువ్వు? తెలుసు సార్. ఏం చేస్తున్నావు అమ్మా? నేను టీచింగ్ ఫీల్డ్. ఆ రోజు అమావాస్య అని తెలుసా? పుట్టింది సోమవారము అమావాస్య. ఇది మిథున, అంతా ఈశ్వరాంశతో పుట్టావు. బాగుంది, చక్కగా. అది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. మిథున ఇవాళ మొదటి కాలేమో మాస శివరాత్రి, రెండోదేమో ఆరుద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం. ఇవాళ మనం మాట్లాడుతున్నది శ్రావణ మాసం. అన్నీ బాగా రైట్. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయి. ఒక అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము ఎక్కడ ఆటంకాలు లేకుండా ఉంటుంది. ఒక మామూలు రుద్రాక్ష. ఇది వచ్చిన తర్వాత మాత్రం ఒక అద్భుతం. అది నువ్వే చెప్తావు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. ఏ నియమము లేదు. శుభం. కాలర్ ఉన్నారు, తీసుకుందాం గురువుగారు. అంతకంటే ముందు రుద్రాక్షలు, ఇంతకుముందు మీరు రుద్రాక్షల ప్రత్యేకత చెప్తున్నారు, ఈ మాసంలో ఎందుకు ధరించాలో చెప్తున్నారు. అసలు రుద్రాక్షలు ఎందుకు ధరించాలండి? రుద్రాక్షలు ఎందుకు ధరించాలి అంటే, ఒక చిన్న కథ చెప్తాను. కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవుతుంది ఈజీగా. మనం చెప్తే తొందరగా అర్థం కాకపోతే. ఒక రాజుగారు తనకి ఒక పుట్టినరోజుకి ఒక ప్రకటన చేస్తాడు. రేపు నా పుట్టినరోజు డిఫరెంట్గా చేసుకుంటాను, నాకు 60వ సంవత్సరం వస్తుంది, కాబట్టి ఇది గుర్తుండిపోయేటట్టు చేస్తాను. ఎవరైతే రేపు సూర్యోదయం తర్వాత మహలకు వస్తారో వాళ్ళు ఏది టచ్ చేస్తే వాళ్ళది అదే. వాళ్ళు ఏ వస్తువులు తీసుకుంటే, గుర్రం మీద చేస్తే గుర్రం మీది, వస్తువు మీద చేస్తే వస్తువు మీది, ఎవరు ఏం చేస్తే అది మీది అని చాటింపు వేయిస్తాడు. అందరూ తెల్లారు సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంటారు. రాజమహల్ ఓపెన్ చేయంగానే అందరూ ఏది కావాలంటే తీసుకుంటున్నారు. దాని మీద ఎవరు చేస్తే అది వాళ్ళదే. ఒక యువకుడు వస్తాడు, వచ్చి చక్కగా అది ఇది వేయకుండా రాజు మీద చేయి వేస్తాడు. అయిపోయింది. ఇంకేంటి, రాజే తనదైతే సామ్రాజ్యం మొత్తం తనదే. సో కట్ చేస్తే దీనికి, రుద్రాక్షదారికి దీనికి సంబంధం ఏమిటంటే, దేవుడే నీతో ఉంటే వీటన్నిటితో సంబంధం లేదు. రాజే నీదై ఉంటే రాజ్యం నీదవుతుంది, కనిపించేదంతా నీదవుతుంది. భగవంతుడే నీతో ఉంటే నాకు దీనికి సహాయం చేయి, దానికి సహాయం చేయి, దీంట్లో నాకు అనుగ్రహించు, దాంట్లో ఏమక్కర్లా, ఆయనే నీతే ఉంటాడు. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, అన్ని విజయాలు నీతోనే ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ఎందుకు ధరించాలి అంటే, శ్రావణ మాసం గొప్పతనం ఏమిటి అంటే, ఈ శ్రావణ మాసంలో సతీదేవి సతీ వియోగం చెందిన తర్వాత మళ్ళీ తన భర్త కోసం తపస్సు చేసి తనని సాధించిన మాసం పార్వతీదేవి రూపంలో ఈ మాసం. అలాగే ఆలాహలం సేవించి, ఈశ్వరుడు ఆలాహలం సేవించి బాధపడుతూ ఉంటే అతను తీసుకున్న తర్వాత, విషం తీసుకున్న తర్వాత మొత్తం అల్లకల్లాలం అయిపోతుంది. ప్రపంచాన్ని రక్షించడం కోసం తను తీసుకున్నప్పుడు ఈ వేడిని తగ్గించడం కోసం దేవతలందరూ అన్ని ప్రయత్నాలు చేస్తారు. అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ప్రకృతి కూడా పరవశించి ఈశ్వరుని కాపాడడం కోసం మొత్తం వర్షిస్తూ ఉంటుంది. వర్షిస్తుంటే ఆయన మీద అభిషేకం అన్నమాట. ఈ మాసంలో అదే జరుగుతూ ఉంటుంది. ఆకాశం వర్షిస్తూ ఉంటుంది. ఈశ్వరుడి కోసం అభిషేకం చేయడం కోసం తప్పిస్తూ ఉంటుంది. సో అందుకనే అందరూ ఈ మాసంలో అభిషేకం చేస్తారు. అలాగే ఈ మాసంలో మారేడు దళాలు, అలాగే లక్ష్మీదేవి ఆవిర్భావం, ఈ మాసంలో లక్ష్మికి, కుబేరుడికి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని అందించడం, ఇవన్నీ కూడా ఈ మాసంలోనే ఉంటాయి. అందుకని 12 జ్యోతిర్లింగాల సందర్శన అంతా ఈ మాసమే. ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైన మాసాల్లో ఇది కూడా ఒకటి. శ్రావణ మాసం, కార్తీకం, శ్రావణం ఆయనకి ఇష్టమైనవి. సో కాబట్టి ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. కాబట్టి రుద్రాక్ష ఎందుకు ధరించాలంటే, భగవంతుడే మనతో ఉంటాడు. ఈ మాసంలో ఎందుకు ధరించాలంటే ఆయనకి ఇష్టమైన మాసం. కాలర్ ఉన్నారు, గురువు గారు వెయిట్ చేస్తున్నారు. ప్రతిభ గారు వరంగల్ నుంచి. ప్రతిభ గారు నమస్తే. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ చెప్పండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 10th October 1975. 10/10/1975. ఇది మా హస్బెండ్ గురించి అండి. తను బిజినెస్ చేస్తున్నారు. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. కాకపోతే ఏంటంటే చాలా డిస్టిల్ అవి ఇవి సంథింగ్ ఉండడం వల్ల కొంచెం బిజినెస్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే అబ్రోడ్ వెళ్ళాలనుకుంటున్నారు తను. అమ్మ ఇది శుద్ధ పంచమి, వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. అవునండి. శుక్రవారం. రైట్. ఏముందమ్మా,
ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి, ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. ఆ ప్రయత్నానికి పెద్దల ఆశీర్వచనము ఈశ్వరానుగ్రహము తోడైతే అద్భుతాలు జరుగుతాయి. సో ఒక్కొక్కసారి ఏమీ లేకుండా మనం చేసే ప్రయత్నానికి అది ఫలితాలు రాకపోవచ్చు. అంటే మన సామర్థ్యానికి మేర ఫలితం మాత్రమే వస్తుంది. అదే ఒక దైవికమైన సహకారం తోడైనప్పుడు మనం ఏదన్నా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే మన కప్పులో ఉన్నదే లిప్పులోకి రాకపోవచ్చు. కాబట్టి ఒక దైవికమైన సహకారం తీసుకొని ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం ఖచ్చితమైనదైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. సో రుద్రాక్ష చెప్తానమ్మ, ఒక కాంబినేషన్లో ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ వేసి చూడండి. ఒకవేళ కుదరకపోతే ఏదైనా ఒకటి వేయండి. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఎటు చూస్తే అటు మోసం. మన బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారు. ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా ఇది ఒక దైవికమైన సంపద. ఆ వేసుకున్నది ఒక్కటైనా సరైనది వేసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం, అంటే అతిశయోక్తి కాదు. రైట్ గురువు గారు. నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి సంతోష్ కుమార్ ఉన్నారు. సంతోష్ కుమార్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా ఓం నమ శివాయ్. సంతోష్ కుమార్. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. నమస్తే సార్. అమ్మా చెప్పండి. బాబు పేరు ఎస్ సంతోష్ అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 24/5/91 సార్. పుట్టిన టైం 91. అవునండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు ఒక పాప బాబు సార్. అమ్మా శుక్రవారం పుట్టినట్టు గుర్తుందా ఈ అబ్బాయి? తెలుసు సార్. బాబు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు ఆయన బిజినెస్ చేస్తున్నాడు సార్. అలాగే పుట్టింది ఏకాదశి కూడా అమ్మమ్మ, శుద్ధ ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి. ఇది కన్యా రాశి. బిజినెస్ ఎలా ఉంది? వివాహం చేశారమ్మా? ఎప్పుడు చేశారు? చేయలేదు సార్. ఆయనకు అదే సంబంధాల కోసం చూస్తున్నాము. ఆయనకు ఉన్నదా అట్లా అని అడుగు. బాగా ఆలస్యమైంది కదమ్మా. ఉండడం ఉండకపోవడం ఏముండదమ్మా, చెయ్యాలి ఖచ్చితంగా. ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. ఆలస్యానికి కారణం ఏమిటి అంటే అనేక కారణాలు ఉంటాయి. ఆలస్యానికి చాలా వరకు స్వయంకృతాలే ఉంటాయి. మనం చేసుకున్న తప్పులే ఎక్కువ ఉంటాయి. అంటే ఇంకా గొప్ప అమ్మాయి రావచ్చని, ఇంకా బాగా డబ్బున్న అమ్మాయి రావచ్చని, ఇంకా చదువుకున్న అమ్మాయి, ఇంకా అందమైన అమ్మాయి, ఇలా రకరకాల ఆప్షన్స్. మనకంటే గొప్ప స్థాయి ఉన్నవాళ్ళు ఇంకా రావచ్చు. ఇలా ఎప్పటికప్పుడు వెయిటింగే. ఇంకా చూద్దాం ఇప్పుడు తొందరపడి చేసుకోవడం, ఇంకా మంచిది వస్తుందేమో, లేకపోతే జాతకాలు కలవలేదేమో, ఇలా రకరకాల మన స్వయంకృతం ఇదంతా కూడా. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే మనకు రావాల్సినవి రాకుండా పోతాయి. జీవితంలో అందాల్సినవి అందకుండా కోల్పోయే ప్రమాదం జరుగుతుంది. అయ్యయ్యో పలానా సంబంధం చేసుకుంటే బాగుందని తర్వాత బాధపడుతుంటాం. సో అలాగే గ్రహపరమైన దోషాలున్నా కూడా ఆలస్యాలు అవుతాయి. అందుకనే ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి కూడా అధిపతి. సో గ్రహపరమైన దోషాలు ఉంటే ఇమీడియట్ రెమెడీ. ఒక 11 ముఖాలు 6 ముఖాలు ఏకముఖి, ఏకాదశముఖి షణ్ముఖి ఏకముఖి అంటే దోష నివారణ కోసం, వివాహానికి ఆటంకాలు తొలగడం కోసం, జీవితంలో స్థిరపడడం కోసం ఒక చిన్న కాంబినేషన్. ఒక మామూలు రుద్రాక్షలు అద్భుతం జరిగితే అతిశయోక్తి కాదు. వేసి చూడండి. మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, అలాగే ఆటంకాలు ఏర్పడినవి అధిగమించడానికి ఇది దోహదపడుతుంది. శుభం. ఎలాంటి నియమాలు లేవు. రైట్ గురుగారు. కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అందుకంటే ముందు మనం చాలామంది పొలిటీషియన్స్ నోట్లలో ఒక పేరు నాంతో ఉంటుంది గురువుగారు, చెగువేరా. ఎందుకంత గొప్ప ఆయన? ఎందుకు ప్రతిసారి ఆయన ప్రస్తావన తీసుకొస్తారు, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో? ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులేగా చాలామంది ఆయన పేరు వాడతారు. స్టూడెంట్స్ కూడా చెగువీర టీషర్ట్లు వేసుకొని తిరుగుతుంటారు. బళ్ళ మీద కూడా అది చెగువీర అని తెలియకపోవచ్చు చాలామంది పిల్లలకి. 2 వీలర్స్ మీద, కార్ల మీద, అన్నిటి మీద బొమ్మ, చెగువీర బొమ్మ ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం అలాంటిది. క్యూబా దేశంలో పుట్టి, క్యూబా కోసం ఆయన అమెరికా పక్కన ఒక చిన్న దేశం, 38 సార్లు అమెరికా సామ్రాజ్యవాదులు అంటే ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే చిన్న డాక్టర్ చెగువీర 38 సార్లు అమెరికా లాంటి గొప్ప దేశం ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే చంపలేకపోయారు. అంత గొప్ప ధీరుడు. ఆయన్ని పక్కన పెడితే ఆయన ఫలితం, ఆయన పోరాట ఫలితం ఏమిటి అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. క్యూబాలో మాత్రమే ఒక్క ప్రైవేటు కళాశాల లేకుండా, ఒక్క విద్యా సంస్థ ప్రైవేటుది ఒక్కటి కూడా ఉండదు. క్యూబాలో మాత్రమే అది. అలాగే ఒక్క ప్రైవేటు వైద్యశాల ఉండదు ఎక్కడ క్యూబా మొత్తం తిరిగిన. అలాగే 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య,
ఉచిత అంటే నువ్వు చచ్చినా ఏమన్నా కావు, మాకు సంబంధం లేదు. నిన్ను పూర్తిగా 6వ సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, 15వ సంవత్సరం వరకు నిన్ను విద్యావంతుడిగా తీర్చిదిద్ది పంపిస్తాం నిర్బంధంగా. అలాగే మొత్తం క్యూబా మొత్తం స్టూడెంట్స్కి ఒకే ఒక్క యూనిఫామ్, 2 రకాల బట్టలు ఉండడానికి వీల్లేదు. అందరూ ఎటు నుంచి చూసినా ఇలాగా తన పోరాటంతో వచ్చిన ఫలితాలు అద్భుతం. ఇవాళ తను లేకపోవచ్చు కానీ తను అందించిన ఫలాలు మాత్రం అద్భుతం. అందుకనే చగవీరిని చాలా గొప్పగా చెప్పుకుంటారు. రైట్, కాలర్ ఉన్నారు గురువు గారు. దివ్యశ్రీ నెల్లూరు నుంచి. దివ్యశ్రీ గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి గురువు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? గురించి కాన్ఫిడెన్స్ గురించి. డేట్ ఆఫ్ బర్త్ 24 మార్చ్ 2001. ఏం చేస్తున్నావమ్మా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది గురువు గారు. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ప్రిపేర్ అవుతుంది. శనివారం పుట్టినట్టు తెలుసా? శనివారం పుట్టానండి. వాట్ నెక్స్ట్ అమ్మా? ఎప్పుడు పాస్ అవుట్? ఈ ఇయరే పాస్ అవుట్ అండి. అమావాస్య అని తెలుసమ్మా నువ్వు పుట్టింది? తెలుసు గురువు గారు. ఎస్, ఇది కుంభరాశి. మరి ఏమిటి మాస్టర్స్ చేయాలనుకుంటున్నావా? మీనరాశి గురువు గారు. అంటే నువ్వు పుట్టింది 11:30 తర్వాత పుట్టావు మధ్యాహ్నం. మధ్యాహ్నం 3:30. అదే 11:30 తర్వాత పుడితే అది మీనరాశి, అప్పటి వరకు కుంభరాశి. రైట్, 11:30 తర్వాత అయితే మీన. రైట్ అమ్మా. ఇంత చిన్న ఈ పిల్లలకి కూడా ఇంత నాలెడ్జ్ వీటిల్లో వాళ్ళ తల్లిదండ్రులని అభినందించాలి, వాళ్ళని కాదు. ఇప్పుడు ఆ వయసు పిల్లలు క్లబ్లకి పబ్లకి వెళ్ళేటువంటి సాంప్రదాయం ఎక్కువైపోతుంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల సాంప్రదాయం పట్ల వీళ్ళు మక్కువ చూపిస్తున్నారు అంటే వీళ్ళని కన్నా తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. రైట్ అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకో. త్రయోదశిముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ, త్రయోదశి ఇది వేసుకొని చూడు. అంటే ఆత్మవిశ్వాసం రుద్రాక్ష ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోమ్మా. అంటే నిర్బంధ చదువు వాటి గురించి ఇటు గురించి చెప్పుకున్నాం. ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ఏమీ లేకపోయినా చదవద్దని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు కేవలం 9వ తరగతి చదువుకున్న రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ 450 లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించి చూపెట్టి 9వ తరగతి చదువు. 4వ తరగతి చదువుకున్న బిర్లా, ధన్శ్యామ్ బిర్లా, ఆయన 4వ తరగతి చదువుకొని కేవలం చెంబు చేతితో పట్టుకొని కలకత్తా మహానగరానికి వెళ్ళి అక్కడ ఇన్ని లక్షల కోట్ల సామ్రాజ్యం స్థాపించాడు భారతదేశంలో. సో ఆత్మవిశ్వాసం అంటే ఏమీ లేకపోయినా, చేతిలో చెంబు కూడా లేకపోయినా ఏమన్నా చేయొచ్చు. అదొక్కటి మెయింటైన్ చేయండి చాలు. అదొక్కటి ఉంటే ఏమన్నా చేయొచ్చు. రైట్ గురువు గారు. విజయవాడ నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్తే అండి. గురువు గారు నమస్తే. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? లక్ష్మి అని నా పేరు. మా బాబు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 1998 అక్టోబర్ 7 అండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 బాబులండి. చిన్న బాబు ఈయన. అంటే ఫారెన్ ఛాన్స్ ఏమైనా ఉన్నాయండి? అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు అండి. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అమ్మా. మ్యారేజ్ ఫారెన్ ఛాన్స్ చెప్పండి కాస్త. మీరు ఆశీర్వదించండి, అన్నీ అయిపోతాయి. అమ్మ ఆశీర్వచనంలో కల్మషం ఉండదు. భగవంతుడి కంటే గొప్పది అమ్మే. మీ ఆశీర్వచనం వాళ్ళకి ఉంటే, మీ ఆశీర్వచనం ఉంటే అన్నీ అవుతాయి. వాళ్ళకి చెప్పండి, ధైర్యంగా చెప్పండి, అన్నీ అవుతాయని ఒక మాట చెప్పండి అమ్మ. అలాగే ఇది విద్య, కృష్ణపక్షము, బహుళ విద్య. అమ్మా ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష వీలైతే వేయడానికి ట్రై చేయండి. అన్నీ దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడు అన్నీ దగ్గరకు వస్తున్నాయి. మరి వివాహం చేస్తే మరి బయటికి పంపించడానికి అవుతుందా? బయటికి వెళ్తే వివాహం ఆలస్యం అవుతుందా? ఇవి బ్యాలెన్స్ చేసుకొని ఎలా చేస్తే బాగుంటుందో చూడండి. ఈ అబ్బాయికి కూడా త్రయోదశి కానీ ద్వాదశి కానీ, త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపము. రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసిన తర్వాత మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ గురువు గారు. రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి ఒక్కసారి, మీ షాప్ కి ఎందుకు రావాలి? చాలా షాప్స్ ఉన్నాయి కదా. ఈ డైమండ్ షోరూము, తర్వాత జమ్స్, నవరత్నాల గురించి ఎందుకు రావాలి అంటే ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. ఇప్పుడు మా ప్రయత్నం ఏమిటి? నేను 33 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నాను. నా ప్రయత్నం ఏమిటి? రుద్రాక్షలు, నకిలీల గురించి తెలియచేయడం, మంచిది వేసుకుంటే ఎలా ఉంటుందో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. అలాగే ఇప్పుడు మనకి డైమండ్ షోరూమ్లు, గోల్డ్ షోరూమ్లు
కోట్లాది రూపాయల ప్రకటనలు చేస్తుంటారు. 3 నెలలు అయ్యేటప్పటికి ఇంకొక షోరూమ్ ఓపెన్ చేస్తారు. మంచి మంచి ప్రకటనలో ఆకట్టుకుంటారు. సో అక్కడికి వెళితే మన డబ్బుకి న్యాయం జరుగుతుందా? డబ్బు న్యాయం జరగాలని చెప్తుంటారు ప్రకటనలో. నిజంగా డబ్బుకి న్యాయం జరుగుతుందా అంటే ఇప్పుడు ఈ సంస్థకి వెళితే తెలుస్తుంది. రేపు 9వ తారీఖు నుంచి హంగామా అంటే ఒక ఎగ్జిబిషన్ లాంటిది, డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాంటిది రోడ్ నెంబర్ 36లో ఈ అనుబంధ సంస్థకి రిలేటెడ్ కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ కాబట్టి అలాగే ఉంటుంది. రుద్రాక్షలో ఎలా అవేర్నెస్ ఎలాగో అంటే డైమండ్ జ్యువెలరీని, వజ్రపు నగలని బంగారపు నగలకి, అసలైన రియల్ డైమండ్ని బంగారపు వస్తువులకి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ సీజన్ అది వస్తుంది. మోసపోకుండా మన డబ్బు పూర్తిగా వాల్యూ కలిగి ఆ రేటుకి హైదరాబాద్లోనే కాదు, ఆ క్వాలిటీ ఆ ప్రైసు ఎక్కడ రాదు. ఏ స్థాయిలో ఉంటుందంటే మనం చెప్తున్నాం 2500కి బంగారంలో వజ్రపు ముక్కు పుడక ఇస్తున్నారు IGI సర్టిఫికెట్తో ఈ సంస్థలో. అంటే మిగిలిన డైమండ్ జ్యువెలరీ కూడా అలాగే ఉంటుంది, అదే రేషియాలో. ఒక 2500 ముక్కు పుడక నుంచి 40 లక్షల వెడ్డింగ్ జ్యువెలరీ వరకు కూడా అలాగే ఉంటుంది. అది రేపు 9వ తారీఖు నుంచి వెళితే ఆ వ్యత్యాసం మీరు స్పష్టంగా చూడగలరు రోడ్ నెంబర్ 36లో. అలాగే మీరు భారతదేశంలో ఎక్కడున్నా ఈ సంస్థ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన రింగ్, మీ రత్నం ఏదో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు తెలియజేస్తారు ఈ సంస్థ ద్వారా. ఆ రింగ్ మీ సైజు ఇస్తే 48 గంటల్లో మీకు సూరత్లో తయారు చేసి అందజేస్తారు. ఇది ఎక్కడా సాధ్యం కాదు. ఎందుకు ఇక్కడికి వెళ్ళాలంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అసలైన రత్నాన్ని మీరు పెట్టుకునే అవకాశం, మీ డబ్బు 10 రెట్లు 20 రెట్లు వాళ్ళు గుంజకుండా మీ డబ్బుకి పూర్తి న్యాయం, అసలైన రత్నానికి ఎంత పే చేయాలో అంతే పే చేస్తారు. కాబట్టి ఆ వివరాలన్నీ మీకు అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే వాళ్ళు చెప్తారు. 9వ తారీఖు ఎంత దూరం లేదు. అండ్ మీరు అవైలబుల్ ఉంటారా? నన్ను ఎవరైనా అడ్వైస్ చేయమంటే నేను ఏ రత్నం పెట్టుకోవాలి చెప్పమంటే నేను పనికొస్తానంటే నన్ను అడిగితే నేను చెప్తాను. సాయంత్రం 5 తర్వాత నేను అక్కడ ఉంటాను. 5 వరకు రుద్రాక్షలో ఉంటాను. ఓకే, ఆల్రైట్. కాలర్ ఉన్నారు గురువు గారు, హారిక గారు మహబూబ్ నగర్ నుంచి. హారిక గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురువు గారు. ఏమిటమ్మా? బాగున్నారా గురువు గారు? ఫస్ట్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూలై 27. జూలై 27 అమ్మా? అవునండి. 27 జూలై 1992. 92. ఇది నాకేనండి. అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసా? మండే ఇచ్చారు. తనకి చాలా బాగుంది. ఇప్పుడు నేను కూడా ఆ స్థాయికి రావాలని నేను అనుకుంటున్నానండి. ఈశ్వరానుగ్రహంతో పాటు మీ సంకల్ప బలం కూడా అవసరమే. రుద్రాక్ష చాలా బాగుంటుంది. అలాగే సంకల్పించుకొని అదే ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి సోమవారము. ఇది మిథున రాశి స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర. అమ్మ మీరు వేసుకోవడానికి ఒక నవముఖి రుద్రాక్ష. ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష 24/7 శరీరానికి తాకే విధంగా ధరించగలిగితే వచ్చేది ఒక అద్భుతమే. రైట్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మిమ్మల్ని కలవాలి, సంప్రదించాలి అనుకుంటే ఎలా గురువు గారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం నాకైతే ఉండదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళుతూ ఉంటాను. మళ్ళీ ఇప్పట్లో అది లేదు. వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు నేను హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ ఉండవు. నన్ను కలవడానికి నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. మీరు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతానంటే సౌత్ ఇండియా. మీరు సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. 2-3 చూడమని ఇబ్బంది పెట్టద్దు, అది సాధ్యం కాదు. ఇంత వర్క్ నా మీద ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. అలా అని ఎవరి దగ్గర నేను కన్సల్టేషన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాకు ఉండదు. మీకు అవకాశం ఉంటే ధరించమని చెప్తాను, కానీ ధరించి తీరండి అని కూడా నేను ఎవరికి చెప్పను. అవకాశం ఉంటే సపోర్ట్ తీసుకోండి. మీ జాతకానికి సరిపడేది ఒక్క సపోర్ట్ తీసుకుంటే అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని చెప్తాను. ఆల్రైట్ గురువు గారు, ఇవాళ కార్యక్రమంలో చాలా మంచి విషయాలు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ గురువు గారు. ఓం నమ శివాయ. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.